కొత్త జపాన్ ప్రధానమంత్రి మొన్న ఈ మధ్యన భారతదేశానికి రావడం, నా జపాన్ ప్రియమైన సోదరి అని చెప్పేసి నరేంద్ర మోడీ అనేటప్పటికి ఆ రోజున ఆమె చాలా సంతోషపడిపోయి, ఈ బంధం మాత్రం మనం ఖచ్చితంగా ఉంచుకోవాలని చెప్పడం, దేశాల మధ్య సంబంధాలు పక్కన పెట్టి నేను మీ సోదరునే అని చెప్పడం, అట్లాంటి ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది. ఆవిడ ఇప్పుడు చైనాకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. సెమీ కండక్టర్ చిప్స్ ఎక్స్పోర్ట్ చైనాకి నిషేధించింది. జపాన్లో తయారైన సెమీ కండక్టర్లు చైనాకి అమ్మబోమని తేల్చెప్పింది. అమ్మడానికి వీలు లేకుండా సంస్థల మీద నిషేధం విధించింది. దాంతో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం ఆ నిషేధాన్ని ఎత్తివేయాలి, ఎత్తివేయకపోతే రేర్ ఎర్త్ మినరల్స్ మీ దేశానికి సప్లై ఆపేస్తాం, తద్వారా మీరు సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసుకోలేరు అంటూ హెచ్చరించింది. దానికి జపాన్ అంతే ఘాటుగా స్పందించింది. 100% టారిఫ్లు చైనాకి వెళ్ళేటటువంటి సెమీ కండక్టర్ చిప్స్ మీద వేస్తున్నాం, మేమేమి నిషేధం విధించలేదు, 100% టారిఫ్లు వేస్తున్నాం, ఆ టారిఫ్లు తగ్గించే ప్రసక్తే లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి తేల్చి చెప్పింది.